యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళం నుండే కన్నడ భాష పుట్టిందంటూ కామెంట్ చేయగా కర్ణాటకలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా విడుదలకు అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. దీనిపై స్పందించిన కమల్ హాసన్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెబుతానన్నారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పనని, అది నా పద్ధతి అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. And my love is a democratic country, and I believe in law and justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. My love for Kerala is true. So nobody will suspect it except those with an agenda. I've been threatened before. And if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. This is a democratic country, and I believe in law and justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళం నుండే కన్నడ భాష పుట్టిందంటూ కామెంట్స్ చేయగా కర్ణాటకలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా విడుదలకు అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. దీనిపై స్పందించిన కమల్ హాసన్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెబుతానన్నారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పనని, అది నా పద్ధతి అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, వివాదంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు ఒక వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కర్ణాటక ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఆయన యొక్క సినిమాను విడుదల కాబోతున్న సినిమాను కూడా అడ్డుకుంటామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పింది. అంటే ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఈ మధ్యకాలంలో. సో తమిళం నుంచి కన్నడ ఎక్కడ పుట్టింది ఏంటి అనేది నిరూపించాలి కమల్ హాసన్ అంటూ కర్ణాటక ప్రజలందరూ కూడా కమల్ హాసన్ పైన తీవ్ర వ్యతిరేకతతో ఆందోళన కార్యక్రమాలు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నటువంటి సినిమా థగ్ లైఫ్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని అడ్డుకుంటామని కర్ణాటకకి చెందినటువంటి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ యొక్క థగ్ లైఫ్ సినిమాను ఆడనివ్వమంటూ కూడా చెప్పడం జరిగింది. చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని ప్రధానంగా కర్ణాటక ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికే దీనిపైన కమల్ హాసన్ కూడా స్పందించారు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఖచ్చితంగా నేను క్షమాపణ చెప్తానంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి మరి ఇక ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అంటే నిజంగా తమిళం నుంచి కన్నడ పుట్టింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఎందుకు కమల్ హాసన్ ఏంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందనేది కూడా ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో, ఇటు తమిళంలో కానీ అదేవిధంగా ఇటు కర్ణాటకలో కూడా, ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు వివాదం పెద్దగా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో రాను మరి మరింత వివాదం ముదరకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రధానంగా డిమాండ్ ఏంటంటే చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణ చెప్పాలనేదే కర్ణాటక ప్రజల డిమాండ్. కాబట్టి మరి ఇప్పటికే ఆయనైతే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణలు చెప్పనని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో అతని సినిమా మరి ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా ఏదైతే ఉందో అది విడుదలని అడ్డుకుంటామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో కర్ణాటకలో మరి ఎక్కడ కూడా ఈ యొక్క థగ్ లైఫ్ సినిమా ఆడబోదని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున అడ్డుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళం నుంచి కన్నడ పుట్టడం ఏంటనేది కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకంటే మా భాషని కించపరిచే విధంగా కన్నడ వేరు, తమిళ్ వేరు, తమిళ్కి కన్నడకి ఎక్కడ కూడా పొంతా ఉండన్నది కూడా వాళ్ళు కర్ణాటక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అందువల్ల ఖచ్చితంగా అంటే తమిళ్ ఏంటంటే ఖచ్చితంగా తమిళ్లోనే మాట్లాడుతుంటారు. తమిళ్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా హిందీ భాష కానీ ఇంగ్లీష్ కానీ పెద్దగా అక్కడ ఆసక్తి చూపరు తమిళ్లో. కానీ కర్ణాటక వచ్చేసరికి కంప్లీట్ వేరుంటుందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంటే కర్ణాటక ప్రజలు చెప్తున్నటువంటి అంశం అన్నమాట ఇది. తమిళ్ వేరు, కన్నడ వేరు. కాబట్టి సో కన్నడని కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి అంటున్నారు. ఒక యూనివర్సల్ స్టార్గా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి ఎందుకు ఆయన మాట్లాడారు కమల్ హాసన్ అనేది కూడా కర్ణాటక ప్రజలు చర్చించుకుంటున్నారు. దాంతోపాటుగా ఒకవేళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రధానంగా అయితే డిమాండ్ వినిపిస్తుంది. మరి చూడాలి ఆయన క్షమాపణలు చెప్తారా లేదంటే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ విషయంపై అడిగినప్పుడు ఆయన కూడా
ఎక్కడ జోక్యం చేసుకోలేదు. కాబట్టి సో ఈ వివాదం పెద్ద ముదరకుండా ఉండాలంటే మాత్రం కమల్ హాసనే ఖచ్చితంగా ఈ యొక్క చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏదైతే ఉన్నాయో అవి చింతిస్తున్నాను అని చెప్పేసి అంటారో, లేకపోతే క్షమాపణలు కర్ణాటక ప్రజలు చెప్తారా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే మాత్రం ఆయన సినిమాని 80% కూడా తగ్గులేపు సినిమాని కర్ణాటకలో ఆడనివ్వమంటూ కూడా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన చేసింది. సైదులు, ఇది కమల్ కామెంట్స్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. కమల్ కి కర్ణాటక చరిత్ర తెలియదని కూడా కామెంట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తన తప్పును తెలుసుకోలేకపోతున్నారంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు సంబంధించి ఆయన మాత్రం ఎక్కడ తప్పు చేయలేదని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మరి నిజంగా ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడారా, చరిత్ర తెలియకుండా మాట్లాడారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద యూనివర్సల్ స్టారు కమల్ హాసన్ మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనేది కూడా ఇప్పుడు ఇటు తమిళ ప్రజలతో పాటుగా కన్నడ ప్రజలు కూడా ఈ అంశంపైన చర్చించుకుంటున్నటువంటి కనిపిస్తుంది. కాబట్టి సో మరి చరిత్ర ఒకవేళ నిజంగా తెలుసుకొని కమల్ హాసన్ మాట్లాడితే మరి కన్నడిగులు ఎందుకు తప్పుపడతారు, కన్నడిగులు ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అంటే ఏంటి, కన్నడ వేరు తమిళ వేరు అని చెప్పేసి ఆ కన్నడిగులు ఎందుకు అంటారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. కాబట్టి సో ఖచ్చితంగా ఎక్కడ కూడా చరిత్ర చూసినా కూడా ఎక్కడ కూడా తమిళం నుంచి కన్నడ ఎక్కడా పుట్టలేదు, తమిళ భాష వేరు కన్నడ భాష వేరు అనేది కూడా వాళ్ళ ప్రధాన ఆరోపణ. కాబట్టి సో మమ్మల్ని కించపరిచే విధంగా కమల్ హాసన్ మాట్లాడారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాల్సిందని చెప్పేసి అంటున్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కూడా అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. కాబట్టి మరి ఈ విషయం పైన అంటే తమిళ నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి వ్యాఖ్యలపైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. కాబట్టి సో ఎక్కడైనా సరే చరిత్ర తెలుసుకొని కమల్ హాసన్ మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా సిద్ధరామయ్య చెప్పారు. కాబట్టి సో మరి దీనిపైన ఇప్పటికి మరి కమల్ హాసన్ దిగొచ్చి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల దిగొచ్చి క్షమాపణలు ఏమైనా చెప్తారా, లేదంటే ఈ వివాదాన్ని మరింత ముదిరేలాగా వ్యవహరిస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఆయన మాత్రం క్షమాపణలు చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వివాదం ముదిరితే మాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సమస్యలు లాంటివి కూడా ఎదురవుతాయి. కాబట్టి సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం కాబట్టి సో ఖచ్చితంగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వాళ్ళు కర్ణాటక ప్రజలతో పాటుగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి కమల్ హాసన్ దిగొచ్చి క్షమాపణలు ఏమని చెప్తారా, లేదంటే ఈ వివాదాన్ని మరింత ముదిరేలాగా చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. కాకపోతే ఆయన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా 80% కూడా మేము ఆడనీయమంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కర్ణాటకలో. థ్యాంక్ యూ సైదుల్.